హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు తేదీ వచ్చేసి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2026కు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే 6,016 రూపాయలకి అదేవిధంగా 4,016 రూపాయలకి పెన్షన్ అయితే పెంచుతాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్లో భాగంగా హామీని ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా 2,500 రూపాయలు అనేది కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే ఎలక్షన్స్ టైంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అయినటువంటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారైతే ఈ యొక్క హామీలని ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఆడబిడ్డలందరికీ కూడా నెల నెల 2,500 రూపాయలు జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే వీరి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న ఈ యొక్క 2,500 మహాలక్ష్మి స్కీమును కానివ్వండి, అదేవిధంగా పెన్షన్ 4,016 రూపాయలని 6,016 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి స్కీమ్ కానివ్వండి, 2,016 రూపాయలని 4,016 రూపాయలకి చేస్తామని చెప్పినటువంటి స్కీమ్ని కానివ్వండి ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదు. సో దీనిపైన ఢిల్లీ పెద్దలైతే ఆరా తీయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చిత్రంలో గమనించవచ్చు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారైతే ఈ చిత్రంలో మనకి కనిపిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఢిల్లీలో ఈ యొక్క సమావేశంలో భాగంగా ఈ ఇద్దరు పెద్దలైతే ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే ఏఐసిసి నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇవాళ రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మేనిఫెస్టోలోని వృద్ధాప్య పెన్షన్ 4,000కి పెంపు, మహిళలకి 2,500 ఆర్థిక సాయం అమలుపై వారు ఆరా తీశారు. పథకాలపై సమీక్షలో వీటిపై అడగగా రాష్ట్ర ఆర్థిక స్థితి, అమలుకు సవాళ్ల గురించి సీఎం రేవంత్ వారికి వివరించడం జరిగింది. ఇక్కడ ఈ 2 పథకాలు వారు ప్రచారానికి వచ్చి హామీలను కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వడం జరిగింది కాబట్టి వారు గుర్తుంచుకొనైతే ఈ 2 పథకాలు అమలు చేస్తున్నారా, చేయట్లేదా, చేస్తే ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా ఉంది అని చెప్పేసి అడగగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితి, అమలుకు సవాళ్ల గురించి సీఎం రేవంత్ వారికి వివరించడం అయితే జరిగినట్టుగా చెప్తున్నారు. బడ్జెట్లో ఈ పథకాలకు నిధుల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా సీఎం వివరించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఈసారి పెట్టేటటువంటి బడ్జెట్లో ఈ 2 పథకాలకి సంబంధించి నిధులని పరిశీలిస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే త్వరలోనే మనకు ఈ మహాలక్ష్మి 2,500 రూపాయలతో పాటుగా ఈ వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ కూడా మనం పొందేటటువంటి సువర్ణ అవకాశం అయితే మనకి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక వీటికి ఉండాల్సినటువంటి ధృవపత్రాలు ఏమిటి అంటే పెన్షన్కి అయితే ఎలాంటి ధృవపత్రం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నటువంటి వారికే ఈ యొక్క పెంపు కార్యక్రమం అనేది ఉంటుంది కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారైతే మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, వాటితో పాటుగా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ యొక్క నేటివ్ సర్టిఫికెట్ అనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇవైతే మీకు ఉపయోగపడడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.